హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. టుడే వచ్చేసి 3 రకాల పొడులను ప్రిపేర్ చేసుకుంటున్నాం. టిఫిన్స్లోకి కానీ, అలాగే రోటీ చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉండే 3 రకాల పొడులను ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ పొడులను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ పప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి వచ్చేసి చిట్లం పొడి. ఇడ్లీలోకి అలాగే ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో ఫేమస్ అయిన చిట్లం పొడి. ఆంధ్రాలో ఉప్మా సైడ్కి ఎక్కువ ఈ చిట్లం పొడినే ప్రిపేర్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిట్లం పొడిని ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి. ఇక్కడ ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి తాలింపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడి చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు వేరుశనక్కాయల పొడిని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ దాకా వేరుశనక్కాయలు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు పక్కన చాట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. అలాగే అదే గిన్నెలోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. వేరుశనక్కాయలను పొట్టు తీసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే అందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న వేరుశనక్కాయల పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా సింపుల్గా 3 రకాల పొడులను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు ఈ విధంగా పొడులు చేసి పెట్టుకుని ఉంటే అప్పటికప్పుడు వేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.